వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కేంద్ర ప్రభుత్వం మరొకసారి పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై వామపక్ష పార్టీలు బగ్గుమంటున్నాయి. ఏదైతే పెట్రోల్ డీజిల్ ధరలు వారం రోజుల వ్యవధిలో 4 సార్లు పెంచడంపై అయితే మాత్రం తీవ్ర దుమారమే చెలరేగిందని చెప్పొచ్చు. ఇదే అంశానికి సంబంధించి వామపక్ష పార్టీ నేతలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, 10 రోజుల పరిధి 4 సార్లు పెట్రోల్ డీజిల్ పైన ధరలు పెంచారు, ఎలా చూడొచ్చు అంటారు? పెట్రోల్ డీజిల్ ధరలు అనేది మొన్న 15వ తారీఖున ఈయన తెలంగాణ వెళ్ళారు. తెలంగాణ వెళ్ళి ప్రజలకి, అంటే భారతదేశ ప్రజలకి ఒక సలహా ఇచ్చారు. ఏదైతే ఈరోజు పెట్రోల్ డీజిల్ అనేది ఉందో పొదుపుగా వాడుకోండి అన్నారు. బంగారం ఏదైతే ఉందో బంగారం కొనుగోలు చేయకండి అన్నారు. మన దేశంలో ఉత్పత్తి అవుతున్నది ఏదైతే ఉందో ఉత్పత్తి తాలూకా వస్తువులే కొనండి, ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతున్న ఎట్టి పరిస్థితిలో కొనద్దు అనేది కూడా చెప్పడం జరిగింది. రెండోది, కరోనా కష్టకాలంలో ఎలాగైతే రెండు నెలలు లాక్డౌన్ వచ్చిందో దానికి సంబంధించి వర్క్ ఫర్ హోమ్ ఏదైతే ఉద్యోగాలు చేశారో అదే పద్ధతిలో వర్క్ ఫర్ హోమ్ అనేది చెయ్యండి అనేది కూడా తెలంగాణలో చెప్పి ఆయన బయలుదేరిన తర్వాత అర్ధాంతరంగా 15వ తారీఖు పెట్రోల్ మీద ₹3.18, డీజిల్ మీద ₹3.04 పెంచేశారు. ఆ తర్వాత 19వ తారీఖున ఒక 80 పైసలు పెంచారు. 23వ తారీఖున 75 పైసలు పెంచారు. నేడు ఈ రోజు సంబంధించి 25వ తారీఖున ఈరోజు ₹2.18 డీజిల్ మీద పెంచారు. అలాగే ₹2.80 పెట్రోల్ మీద పెంచారు. అంటే ఒకేసారి ఈ 4 దఫాలు చూసుకుంటే ₹8 దాకా పెరిగిపోయింది. చిన్న చిత్తగా సిరి ఉద్యోగాలు ఎవరైతే ఉన్నారో 2 వీలర్ మీద వాళ్ళకి బస్సు సౌకర్యం లేని దగ్గర ప్రాంతాల నుంచి ఆయన ఉద్యోగానికి వెళ్ళడానికి కూడా ఇప్పుడు పెట్రోల్ కొనుగోలు చేసి వెళ్ళాలంటే సాధ్యం కాలేని పరిస్థితి. వాళ్ళు ఉన్న వాహనాలు ఏవైతే ఉన్నాయో పక్కన పెట్టాలి, లేదంటే అమ్ముకోవాలి. ఆ పరిస్థితికి నరేంద్ర మోడీ అనేది తీసుకొచ్చారు. ఈయన చెప్పారు, యుద్ధం పక్కన జరుగుతుంది, మీరు ఏం భయపడకండి, మనకి ఆయిల్ నిల్వలు అనేది పుష్కలంగా ఉన్నాయి, ఇబ్బంది పడక్కర్లేదు అనేది చెప్పి మీరు పొదుపు చేయండి అని పొదుపు మంత్రం చెప్పి దీంతో ఈ ఆయిల్ ధరలు అనేది ఇంత పెద్ద స్థాయిలో పెరగడం వల్ల ఇప్పటికే నిత్యావసర వస్తువు ధరలు అనేది ఆకాశానికి అంటుకుంటున్నాయి. రెండోది, కార్మిక వర్గం, అంటే పెట్రోల్ అనేది ఓలా, ఊబర్, ర్యాపిడో ఏదైతే ఉందో వాళ్ళు కొనుగోలు చేసే పెట్రోల్ డీజిల్ అనేది వేసుకొని వ్యాపారం చేయాలి. అంటే ఇక 2 వీలర్ కానీ, రెండోది ఆటో డ్రైవర్లు కానీ, రెండోది భారతదేశ వ్యాప్తంగా కూడా గిగ్ వర్కర్స్ ఉన్నారు. 2 కోట్ల పైచీలకు ఉన్నారు వీళ్ళంతా కూడా. అంటే ఫుడ్ డెలివరీ చేస్తారు. జొమాటో అని రకరకాల కంపెనీలు ఏవైతే కంపెనీల నుంచి ఎవరైనా బుక్ చేసుకుంటే వాళ్ళు హోమ్ డెలివరీ అనేది చేసేటప్పుడు వాళ్ళు పెట్రోల్ కొనుగోలు చేయాలి. మరి ఇంత స్థాయిలో కార్మిక వర్గం మీద కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ ఆర్థిక భారాలు పడుతున్నాయి. దీనివల్ల మీరు పెంచడం వల్ల ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి వచ్చిన నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో వీటికి అమాంతంగా రెక్కలు వచ్చే ప్రమాదం ఉంది. సగటు జీవి కొనుగోలు చేసి బ్రతుకు జీవనం సాగించడం సాధ్యం కాలేని పరిస్థితి అనేది ఉంది. మోడీ గారు వచ్చిన తర్వాత కరోనా కష్టకాలంలో కూడా ₹66 ఉన్న డీజిల్ ని అమాంతరంగా 2 పైసలు, 3 పైసలు ప్రజలకు తెలియకుండా పెద్ద ఎత్తున ₹92కి డీజిల్ తీసుకొచ్చారు. పెట్రోల్ ₹110 తీసుకొచ్చారు. ఆ రోజు -1 పడిపోయింది. ప్రపంచ దేశాల్లో పెట్రోల్ డీజిల్ తగ్గించారు. ఈయన ₹1 కూడా దాని మీద తగ్గించలేదు కదా. అంటే కేంద్రంలో ఎక్సైజ్ డ్యూటీ కింద అయినేస్తే వేట కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది ₹32 వేస్తున్నారు. మేము ప్రశ్నించాం, ఒకే దేశం ఒకే పన్ను అన్నావు కదా, ఎందుకు పెట్రోల్ డీజిల్ ధరలో GST పరిధిలోకి తేవంటే మరి రాష్ట్ర ముఖ్యమంత్రులు ఒప్పుకోవట్లేదని పెద్ద మనిషి చెప్తున్నాడు. ఈయన మరి ఒప్పుకోలేని పెద్ద మనిషి ఈ రోజు ఆయన చెప్తున్నాడుగా, అనేకమైన చట్టాలు మార్చేశారు. ఈ రోజు ఏదైతే మరి ఆర్టికల్ 370 కానీ 35 కానీ స్వయం ప్రతిపత్తిగా ఉన్న అక్కడ 2 రాష్ట్రాలని కూడా మరి కేంద్ర పాలిత ప్రాంతాలు చేశారు. బాబరీ మసీద్ తాలూకా గొడవ కూడా క్రియేట్ చేశారు. అనేకమైన కాదు, ఇదే కాదు, ట్రిపుల్ తలాక్ కానీ ఇవన్నీ తీసుకొచ్చిన పెద్ద మనిషి పెట్రోల్ డీజిల్ ధరలు ఎందుకు నువ్వు GST పరిధిలోకి తేవనేది. GST పరిధిలోకి తెస్తే మనకు ₹60కే దొరుకుతుంది. ఎందుకంటే 2 రాష్ట్రాలు కలిపి ₹62 దాకా కూడా ఎక్స్చేంజ్ సుంకం కింద, వేట కింద 2 రాష్ట్రాలు ₹62 లాగేస్తున్నాయి. కాబట్టి GST పరిధిలోకి తెస్తే రాష్ట్ర తాలూకా వాటా అనేది పోతుంది అనే ఆలోచనతో, ఆయన భవిష్యత్తు ఉండదనే ఆలోచనతో చేసి ఈరోజు ఈ పద్ధతుల్లో తీసుకొస్తున్నారు. దీనివల్ల కార్మిక వర్గం, మధ్యతరగతి కుటుంబీకులంతా కూడా చాలా ఇబ్బందులు పడి బాధలు పడే పరిస్థితులు అనేవి ముందున్నాయి. చాలా గడ్డు కాలాలు వచ్చాయి. ఆ గడ్డు కాలాలని మనం అధిగమించాలంటే సాధ్యం కాదు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ మనం పెంచిన గ్యాస్, వంట గ్యాస్ కానీ, కమర్షియల్ గ్యాస్ కానీ వెంటనే రద్దు చేయాలని సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ప్రజలను కనుక్కొని ఎక్కడైతే నివాసం ఉన్నారో ఆ ప్రాంతాల్లో దీని మీద ఆందోళన పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.
ధరలు తగ్గించకపోతే పెంచినటువంటిది ఎటువంటి కార్యాచరణ ఉండబోతాం? ఖచ్చితంగా ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలకు మాత్రమే భారం పెరిగింది. కార్పొరేట్ శక్తులకు మాత్రం భారం పెరగట్లేదు. ఇప్పుడు నరేంద్ర మోడీ మూడవసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మధ్యతరగతి పేద ప్రజలకి అత్యంత ఉపయోగకరంగా ఉంటాం, వాళ్ళ కింద సేవ చేస్తామని చెప్పారు. కరోనా టైంలో ఎలాగైతే ఎవరింటికి వాళ్ళు ఉన్నారో, బందీగా ఉన్నారో, ఇప్పుడు కూడా అలాగే ఉండండి, ఖచ్చితంగా మీరు పెంచే ఉంటాం, బంగారం కూడా కొనద్దు, ఆటోమేటిక్ రేట్ తగ్గుతుందని చెప్పారు. కరోనా టైంలో కూడా ప్రత్యేకించి అందరినీ గృహాల్లో నిర్బంధించి మెడికల్ మాఫియా అనేది చేసుకొచ్చారు. అప్పుడు కూడా కార్పొరేట్ శక్తులకు మాత్రమే ముందుగా చూసి వాళ్ళకి మాత్రమే పెంచారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో చేస్తున్నారు. ఇప్పుడు మనకంటే ఏదైతే మనకు బయట అవుట్ ఆఫ్ కంట్రీలో కొన్నటువంటి పెట్రోల్ కూడా ఇతర దేశాలకు మనకంటే తక్కువ కేసినారు, మన భారతదేశంలో అంతకన్నా ఎక్కువ కేసినారు. అది ఎంత దుర్మార్గం, అది ఖచ్చితంగా దుర్మార్గం. ఎప్పుడైనా కూడా చాలా ఉద్యమాలు చేస్తున్నాం, ఇప్పటికైనా ప్రజలపైన భారాలు తగ్గించకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రజలకు మమేకమై అనేక పోరాటాలకి ముందుకెళ్తామని చెప్పి చేస్తున్నాం. చూడొచ్చు, ఏదైతే పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించినంత వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించేటటువంటి సుంకాలు తగ్గింపుతో ప్రజలపై పడుతున్నటువంటి భారం తగ్గుతుంది. దాంతో పాటుగానే ఏదైతే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచినటువంటివి తక్షణమే తగ్గించాలని, ఆ పెంచినటువంటి డీజిల్ పెట్రోల్ ధరలు రద్దు చేయాలని, లేని పక్షంలో మరో ప్రజా ఉద్యమానికి పూనుకుంటామంటూ కూడా వామపక్ష పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. జనపర్సన్ నారాయణతో భరత్, యూటీవీ, విశాఖ నుంచి.